జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో సామాన్యులు మధ్యతరగతి వాసులు కేంద్రం బిగ్ రిలీఫ్ నిచ్చింది. 5%, 18% స్లాబ్లే ఉంచి పండుగ గిఫ్ట్ ఇచ్చింది. 8 ఏళ్ల క్రితం అమలు చేసిన కీలక పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ మార్పులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ లభించింది. స్లాబుల తగ్గింపుకు ముందు కేంద్రం ఎలాంటి కసరత్తు జరిపిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 8 నెలలుగా ప్రధాని మోదీ ఈ సవరణపై పదే ఒత్తిడి తీసుకొచ్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్రానికి ప్రతిపక్ష రాష్ట్రాల నుంచి అంగీకారం తీసుకోవడం ప్రధాన సమస్యగా భావించింది. అయితే అంచనా కంటే కూడా త్వరగానే ఏకాభిప్రాయం సాధ్యమైంది. 2 రోజుల పాటు జరగాల్సిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఒక్క రోజులోనే పూర్తయింది. అన్ని రాష్ట్రాలు ఏకాగ్రీవంగా దీనికి అంగీకరించాయని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మధ్యతరగతికి ఉపశమనం ఇవ్వాలని, రాష్ట్రాల ఆదాయ నష్టాలపై ఉండే ఆందోళనను పరిష్కరించాలని, కేంద్ర రాష్ట్రాల సహకారాన్ని బలపరచాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ సవరణల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే 6 నెలలుగా చర్చలు, సన్నాహాలు జరిపింది. ఆదాయానికి నష్టం కలుగుతుందేమోనన్న భయంతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మొదట అంగీకరించలేదు. ప్రధానంగా కర్ణాటక, కేరళ చివరి వరకు పట్టుబట్టాయి. వీరిని బెంగాల్ రాష్ట్రం అంగీకరించేలా చేసినట్టుగా తెలుస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రాత్రి వరకు కొనసాగింది. బెంగాల్, పంజాబ్ తొలుత ఒప్పుకున్నాయి. కర్ణాటక, కేరళ మాత్రం చివరి వరకు మొండిగా నిలిచాయి. ఓ దశలో ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి ఓటింగ్ జరపాలని పట్టుబట్టారు కూడా. సాధారణంగా కౌన్సిల్లో నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరిగిపోతూ ఉంటాయి. ఈ సందర్భంలో కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం, మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవడంతో ఓటింగ్కు పట్టుబట్టిన ఛత్తీస్గఢ్ ఈ సందర్భంలో బెంగాల్ మధ్యవర్తిత్వం చేసింది. కర్ణాటక, కేరళను చివరికి ఒప్పించింది. చివరికి జీఎస్టీ స్లాబుల తగ్గింపుపై ఏకగ్రీవ నిర్ణయం వెలువడింది. యూపీఏ హయాంలోనే అధిక పన్నులు వసూలు చేశారని ఆరోపించారు ప్రధాని మోడీ. గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, దేశ ప్రజల దుర్భర జీవితాలకు కాంగ్రెసే కారణమని మండిపడ్డారు. జీఎస్టీ స్లాబుల సవరణలతో అందరికీ ప్రయోజనం జరుగుతుందని, దేశ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు ప్రధాని మోదీ. జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, నిత్యావసరాల ధరలు తగ్గుతాయని అన్నారు. राज्यों के साथ मिलकर के एक बहुत बड़ा निर्णय किया है और बहुत महत्वपूर्ण निर्णय है। अब जीएसटी और भी ज्यादा सिंपल हो गया है, सरल हो गया है। जीएसटी के मुख्यतः 2 ही रेट रह गए हैं, 5% और 18%, 5% और 18%। जीएसटी 2.0 के रूप में कह रहे हैं, लेकिन असल में ये देश के लिए सपोर्ट और ग्रोथ की डबल डोज है।